హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఆలుగడ్డలండి, చిన్న చిన్న ఆలుగడ్డలతో ఆలు మసాలా కర్రీ చేసేద్దాం. నేనైతే ఆలూస్‌ని మొత్తం కుక్కర్‌లో వేసేసి ఒక 3 సీటీలొచ్చే వరకైతే ఉంచుకున్నాను. విజిల్స్ అండి. ఆ విజిల్స్ అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొని దానికి పైనున్న స్కిన్, పొట్టు ఏమంటారో నాకైతే తెలీదండి. అదైతే పైన ఉన్నదాన్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడైతే ఆయిల్ వేసి ఒక కళాయిలో ఆయిల్‌లో జీరా, సాజీరా ఉంటే సాజీరా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు. అందుకని నేనైతే జీరానే వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసుకొని కాసేపయితే దాన్ని ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత నా దగ్గర కరివేపాకు ఉంటే ఎండిపోయిన కరివేపాకు వేసుకున్నా. మీరు ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి వేసుకొని అవైతే బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. కాసేపు తర్వాత ధనియా జీరా పౌడర్, గరం మసాలా, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం అనేది మీకు రుచికి సరిపడినంత చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ ఏమి చెప్పలేదు. డైలీ ఎట్లా వేస్తానో అలానే వేసేసాను. మీకెవరికైనా కావాలి అంటే చెప్పండి. మెజర్మెంట్స్ సహా చెప్తాను. ఇక దీంట్లో అయితే కొంచెం వాటర్ వేసాను. ఒక 10, 15 నిమిషాల తర్వాత కొంచెం లూజ్ కోసం. ఆ తర్వాత కొంచెం అది కూడా ఒక 10, 15 నిమిషాల తర్వాత దీంట్లో అయితే మనం ఆలుగడ్డలండి, బంగాళదుంపలు వీటినైతే చిన్న చిన్న ఇంకా చిన్నగుంటే చాలా బావుంటుంది. నా దగ్గర కొంచెం పెద్ద సైజే ఉన్నాయి. కానీ మా పిల్లలు చేయమంటున్నారు కాబట్టి చేస్తున్నాను. అవైతే ఇట్లా మనం ఒక స్టిక్‌తో, నా దగ్గరైతే షార్ప్ స్టిక్ ఉందండి. దాంతో అయితే నేను హోల్స్ పెట్టేసుకున్నాను. అంటే వంటకి యూజ్ చేసే స్టిక్కే అది. ఓవెన్‌లో చికెన్ ఫ్రైకైతే వాడతానండి ఆ స్టిక్స్. ఇంక దాంతో అయితే హోల్స్ పెట్టేసుకున్నాను. ఇక దీంట్లో అయితే మయోనీస్ వేసుకున్నాను. తర్వాత బాగా కలిపేసేసుకొని కాసేపు దాన్ని మనం సిమ్‌లో పెట్టేసి వదిలేసేసేయాలి. కాసేపు ఉడకనియాలి. ఒక 15 నిమిషాల తర్వాత చింతపండు ఫస్టే నేను నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ నానబెట్టిన చింతపండు రసం అయితే దీంట్లో వేసేసుకున్నాను. కొంచెం లైట్‌గా వేసుకోవాలి. అంతేనండి. మనకెంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ, అంత లూజ్‌గా పెట్టుకోవచ్చు. నేను చూపించిన విధంగా వీడియోలో అంత గ్రేవీ ఉంటేనే మనకి రైస్‌లో, చపాతీలో కూడా ఇది బావుంటుందండి. దేంట్లో అయినా రుచికరంగా ఉంటుంది ఆలు మసాలా కర్రీ. ఇక పైనుండైతే కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర అయితే ఫ్రెష్‌గా ఉంది. కొత్తిమీర వేసేసుకున్నాను. ఇక అంతేనండి. ఒక 5 నిమిషాల తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ నా కర్రీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.